డాక్టర్ వెంకట చాగంటి నీ అడ్డు ఆపు లేని వేదం గురించి మాటలు, నీ తర్క కుతర్కాలు, వితర్కాలు, వితండవాదం మాటల వల్ల ఆఖరికి నీ ఛానల్ స్ట్రైక్ అయిపోయింది. ఇప్పటికైనా తెలుసుకో ఒక విషయం, ఇతరులను విమర్శించొద్దు. ముఖ్యంగా జగద్గురు శ్రీ రమానంద మహారాజు వారు ప్రాక్టికల్ సిద్ధగురు, ఆత్మదర్శి, వారు ఆత్మలో నిష్ఠను సాధించారు. అట్లాంటి వాళ్ళ విషయంలో నోరు వాడేసుకుంటాను, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను వేదం గురించి అని చెప్పి మాట్లాడితే దానికి సబబాది ఖచ్చితంగా ఇట్లే జరుగుతుంది. బాగా తెలుసుకో ఈ విషయం, తెలుసుకొని మాట్లాడు. నువ్వు వేదం చదివితే, వేదం గురించి నీకు తెలిస్తే నువ్వు చెప్పుకో, 10 మందికి చెప్పుకో, నీవు యూనివర్సిటీలో విద్యార్థులకు చెప్పుకో, నీకు నచ్చింది చేసుకో, తప్పులేదు. బట్ రమణానంద మహారాజు వారు చేసినటువంటి వేదం విషయంలోన సరి చేసినటువంటి చతుర్వేద సంహిత పైన మాట్లాడాలి అంటే నువ్వు కూడా ఆత్మదర్శనం పొంది సిద్ధత్వం సాధించి ఉండాలి. నువ్వు పొందలేదు, నీకు సిద్ధత్వం లేదు, నీకు ప్రాక్టికాలిటీ లేదు, జస్ట్ వేదం చదివిన నాలెడ్జ్ మాత్రమే ఉంది. దానివల్ల నువ్వు ఈ డిఫరెన్సీ తెలుసుకోక నువ్వు మాట్లాడి మీ ఛానల్ని నువ్వే పోగొట్టుకున్నావు. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు. సిద్ధగురువులతోటి, యోగీశ్వర్లతోటి, మహాత్ములతోటి పెట్టుకోవద్దు. వెంకట చాగంటి తెలుసుకో. ఓం నమ శివాయ.